ఎన్టీ రామారావు గారి మీద శత జయంతి సంవత్సరంలో వారి ఆలోచనలు, సిద్ధాంతాలు, భావజాలానికి సంబంధించి కొన్ని పుస్తకాలు తీసుకురావాలి, ఇప్పటి తరానికి, రాబోయే తరాలకి తెలియచెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో సజీవ చరిత్ర అనేటువంటి పుస్తకం, అది 1984 ఆగస్టులో జరిగినటువంటి ఒక సంక్షోభం, ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతం చేసిన తర్వాత జరిగినటువంటి దేశవ్యాప్త పోరాటం ఏ విధంగా ఉన్నది అనేటువంటి దాని మీద ఆ పుస్తకం రాయడం జరిగింది. సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య ఉద్యమం. మొన్న విజయవాడలో హార్డ్ కాపీని, పుస్తక ప్రతిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు వెంకయ్య నాయుడు గారి చేత బెజవాడలో ఇనాగరేట్ చేశాం. తర్వాత మిత్రులు చెప్పారు నాకు, ఏమంటే పుస్తకాలు చదివే కాలం తగ్గింది కదండి, వింటున్నారు ఈ మధ్య, దీనికి ఆడియో రూపం ఇస్తే బాగుంటుందని చెప్పారు. వెంటనే దానికి అశోక్ కుమార్ గారు, మా సినీ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు, వారి సోదరులు సంతోష్ కుమార్ గారు ఇద్దరు వచ్చి, ముందుకు రండి, ముగ్గురు వచ్చి, గాయత్రి గారు సంతోష్ కుమార్ గారు వైఫ్, ఈ మేడం వాయిస్ చెప్తా ఉంటారు, మేము ఆ ప్రయత్నం చేస్తామని వచ్చారు. గుడ్ ఐడియా, వెంటనే అమలు చేద్దామని 1 నెల క్రితం మొదలుపెట్టాం, చేశాం. ఇప్పుడు ఆ ఆడియో ప్రతిని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఏ గవర్నమెంట్ అయినా రాని ₹2 కిలో బియ్యం ఉండాల్సిందే. ఎవడు కూడా తీసేయలేని స్కీములు పెట్టిన మునగాడు కూడా మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అది చూడాలి మనం. మిగతా అన్ని ముఖ్యం కాదు, పేదవాడికి అవసరమైంది చేశాడు ఆయన. అన్నా పెన్షన్ కూడా, పెన్షన్ కాన్సెప్టే ఆయనది. వీళ్ళు మేము 4,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామని చెప్పినా ఎవరిది? ఇది ఎన్టీ రామారావు గారిది. ఆ స్కీమ్ను ముట్టుకునే ధైర్యం ఎవరికైనా ఉందా? తీసేసే ధైర్యం ఎవరికి లేదు. పెన్షన్లు కూడా, జనతా వస్త్రాలు, పటేల్ పొరపాటు రద్దు చేస్తే తెలంగాణ అంతా పండుగలు చేసుకుంటండి. తెలంగాణ అంతా పండుగలు చేసుకుంది. కాబట్టి తెలంగాణలో పండుగలు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పండుగలు చేసుకున్నాయి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఎవడిచ్చాడు? ఎవడు ఇయ్యలే. అంబేద్కర్ ఓ టైంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు అనేక విషయాలు కోరితే, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కాకపోతే ఆయన రిజైన్ చేసిండు అంబేద్కర్. అది ఎన్టీ రామారావు గారు పెట్టింది వల్ల భారతదేశం అంతా కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నా పంచాయతీలు అవుతున్నాయి. ఏం పంచాయతీలు అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిండు స్కీము. అది ఏమైంది? ఎప్పుడో 30 ఏళ్ళ కింద పెళ్లి చేసుకొని పోయినా కూడా బట్టలు సర్దుకొని ఇంటికి వస్తుంది మళ్ళా. ఎందుకమ్మా అంటే నా పాలు రావాలి కదా. పురంధేశ్వరి గారు మరి ఎంత తీసుకుపోయాడో ఏం సంగతం. ఆ ప్రభుత్వాలన్నింటినీ కూల్చేయగలడు. అటువంటి స్పీచెస్ ఆయన ఇచ్చేవాళ్ళు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ అట్లాంటివి వచ్చాయి అప్పట్లో. ఈనాడు, ఐ థింక్ ఈనాడు అప్పటికి రాలేదు అనుకుంటా. అవన్నీ చూసి, దాంట్లో ఆయన ఇచ్చే స్పీచెస్ చూసి మేము అక్కడ, మాకు గూస్ బంప్స్ అంటారు, రోమాంచితం వాళ్ళు అయ్యాయి. మాలో ఒక పలకరింత వచ్చేది. అమ్మ ఏంటి ఈయన ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారని. మిత్రులు పోల గారు, ఈ పుస్తక రచయిత మిత్రులు పోల గారు, అలాగే ఈ పుస్తకానికి ఆడియో రూపంలో వారి కంఠం ఇచ్చిన శ్రీమతి గాయత్రి గారికి, మీ విక్రమ్ గారు, మీరు నాకు కొంత పర్మిషన్ 2 మాటలు చెప్పాలి పుస్తకంలో నుంచి. చెప్పచ్చు కదా? ఒక పక్క అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న వేళ, ఇంకో పక్క నాన్నగారు గుండె ఆపరేషన్ జరిగిందండి 1984లో. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. టెక్సస్ హ్యూస్టన్లో డెంటల్ కూలి గారు సర్జరీ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. అప్పుడు డాక్టర్ గారు 3 నెలల పాటు మీరు రెస్ట్ తీసుకోవాలి, చాలా మేజర్ సర్జరీ అయింది, ఎటువంటి స్ట్రెస్ మీరు తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది నాన్నగారిని. ఎందుకంటే ఆయన 1 కాదు 2 కాదండి, 3 కూడా కాదు, ఏకంగా
4 బైపాస్లు జరిగిందండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీకు తెలిసిన విషయం ఆయన చాలా మండోడు, ఆయన జగముండి ఎన్టీఆర్ అదే ముందు ఆయన నడిపించింది. ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో, అంటే ఒక రకంగా చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల వారికి అసలు సంకల్పం అంటే ఎలా ఉంటుంది, సంకల్ప బలం ఏ దిశగా మనని తీసుకువెళ్ళగలదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటనని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలంటే పఠనం మాధ్యమంగా బహుశా మనలాంటి వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చదువుకుంటామేమో, కానీ భవిష్యత్ తరాల వారు ఎక్కడైతే వారు డిజిటల్ మాధ్యమానికి వారు అలవాటు పడుతున్నారో ఆ మాధ్యమంగా వారికి చరిత్ర తెలియజేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో, నేను నిజంగా ఇవాళ వేదిక మీద నుండి జనార్దన్ గారిని, విక్రమ్ గారిని, వారి ఇరువురిని, వారికి సహకరించిన వారిని అందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను.